ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా ఏంటమ్మా ఇది, నీకేమైనా పిచ్చి పట్టిందా? మరేం చేస్తాంరా? మన కోసం తను మాత్రం ఏవైనా చెయ్యొచ్చా? నన్ను కాపాడింది, నిన్ను ఆ పోలీసుల నుంచి ప్రాణాలతో రక్షించింది. మన కుటుంబం కోసం ఏం చేయటానికైనా సిద్ధపడుతుంది. తను మన కోసం అన్ని చేస్తుంటే తన సంతోషం కోసం మనం ఏమీ చేయలేకపోతే ఎలా విహారీ? అమ్మా, మీరు ఇంకోసారి అలాంటి ప్రయత్నం కానీ అలాంటి పని కానీ చెయ్యొద్దమ్మా, ప్లీజ్. అయితే నేను చెప్పిన పని చెయ్యి. నువ్వుగా నీ భర్తని తీసుకొనిరా. లేదు మొన్నటికి మళ్ళీ పిచ్చి ఆలోచనలు చేయటం కాని ఇంటి నుంచి వెళ్లిపోవటాలు కాని చేస్తే నా చావుని చూస్తావు. అమ్మా ఇక నిర్ణయం నీదే. అమ్మా నేను చావకుండా ఉండాలంటే నువ్వు రేపటికల్లా నీ భర్త గురించి చెప్పు. లేకపోతే రేపటి రోజున నా చావుని చూస్తావు, నా చావుని చూస్తావు, నా చావుని. సారీ కనకం. ఎందుకు విహారీ గారు నాకు సారీ చెప్తున్నారు? నీకెదురుగా నిలబడి ధైర్యం చెప్తున్నాను, నీ వెనక అండగా నిలబడి భరోసా ఇస్తున్నాను. కానీ నీ పక్కన నిలబడి నీ భర్తని నేనే అని చెప్పలేకపోతున్నాను. మీరు నా భర్త అని చెప్పాలని నేను కోరుకోవట్లేదు. ఎందుకంటే ఆ నిజం బయటకు వస్తే జరిగే పరిణామాలు నాకు తెలుసు. మరి రేపు అమ్మ నీ నుంచి సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తుంది, అప్పుడేం చెప్తావు? దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. దాన్ని మనం మార్చలేము అని మీరే చెప్పారు కదా. నేను అదే ఫాలో అవుతున్నాను విహారీ గారు. బాధపడ కనకం, ఇద్దరం కలిసే ఈ కష్టాలని కన్నీళ్ళని దాటుదాం. బావకి పెయిన్స్ వలన అలా ఇబ్బందిగా ఉన్నాడు, కానీ లేకపోతే నాతో ఎంత క్లోజ్గా ఉంటాడు.
ఏయ్, నువ్విక్కడేం చేస్తున్నావు? విహారీ గారికి టాబ్లెట్ ఇస్తున్నానమ్మా. బావా, ఇప్పుడు ఎలా ఉంది నీకు? పర్లేదు. ఇలానే రూమ్లో ఉంటే ఆ నొప్పులు తగ్గవు బావా. అలా బయటికి కాసేపు వెళ్దాం. వద్దు, నేను వెళ్తాను. ఏంటి బావ వెళ్ళగానే తోకలాగా వెనక వెళ్తున్నావు? నిన్నే అడుగుతోంది. నేను కిందకు వెళ్తున్నానమ్మా. ఇప్పటి నుంచి నువ్వు లిమిట్స్ లో లేకపోతే నిన్ను ఊరికి వదలను. నిన్ను వదిలేసి వెళ్లిపోయిన మొగుడు గురించి చెప్పమని అత్తయ్య ఫైనల్ వార్నింగ్ కూడా ఇచ్చిందంట కదా. వెంటనే ఆ విషయం తేల్చలేకపోతే మదన్ అయినా పెళ్లి చేసుకుని వాడితో పాటు అమెరికా వెళ్లిపోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. లేకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా. గుర్తుపెట్టుకో. ఏం గుర్తుపెట్టుకుంటావే? మీరు చెప్పారు కదమ్మా, అదే. అదే కాదు, బావకి ఇలాంటి సర్వీసులు కూడా చేయకు. అర్థమైందా? లక్ష్మి ఈ టైంలో బయటికి వెళ్తుందంటే ఆఫీస్కే అనుకుంటా. తనతో పాటు వెళ్ళి మాట్లాడితేనైనా ఏదో ఒక క్లారిటీ వస్తుంది. ఆటో, ఆటో ఆగు. ఆటో, ఆటో. లక్ష్మి, ఈయనేంటి ఇక్కడ? లక్ష్మి, నీతో కొంచెం మాట్లాడాలి. నేను ఆఫీస్కి వెళ్ళాలి మదన్ గారు. 1 మినిట్ లక్ష్మి, నా కోసం 1 మినిట్ ఉండలేవా? మదన్ గారు, మీరేం మాట్లాడతారో నాకు తెలుసు. తెలుసు కదా లక్ష్మి, నీ కోసం, నీ మాట కోసం వెయిట్ చేస్తున్నానని. అయినా నువ్వు నాకేమీ చెప్పట్లేదు, అవాయిడ్ చేస్తూనే ఉన్నావు. ఏం చెప్పను మీకు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.